ఇక మా ఆయన పుస్తకం బట్టి లెక్కలు మొదలు పెట్టిండంటే ఆ లెక్కలు పూర్తయ్యేదాకా అస్సలే ఆపడు. మరి తినే యాళ్ళు అవుతుంది గట్లని పక్కకు పెడతామా? ఇక పొద్దుగాల చేసిన బువ్వ ఉన్నది కదా, సపరేట్గా కూర్చొని నచ్చిన మంచిగా ఒక చెంచా ఆయనకు ఒక చెంచా నాకు తినిపించుకుంటా హాయిగా కూర్చొని తింటూ ఉన్నాం. అయ్యో కూర లేదు ఏం లేదు పాపం అనుకుంటున్నారా? పాపం అనుకుంటే అనుకోలే కానీ గది కూర వేసుకొని తినే బువ్వ కాదుల్లా, సద్ది బువ్వ. ఏంది సద్ది బువ్వ పేరు ఎక్కడ ఇనలేదా ఏంది? ఇనే ఉంటారు లేని సిటీకి వచ్చి పేర్లు మర్చిపోయారు కానీ ఊళ్ళు ఉండేది ఉంటే మనకు 2 రోజులకు ఒక్కసారైనా కూడా ఖచ్చితంగా అబ్బాయి చేసి పెడుతూనే ఉంటుంది. ఎగ్గి సద్ది బువ్వ కనుక మనం తిన్నాం అనుకోలి వారెవ్వా కడుపు హాయి ఉంటుంది, మంచి అరుగుదల ఉంటుంది. నిజములా మీరు ఎంత తిన్నది అని ముఖ్యం కాదు, తిన్నది అరగ తీసుకున్నారు అని అంటే మాత్రమే అప్పుడు ఆరోగ్యవంతులు, ఎటువంటి రోగం కూడా మనకు లేదని అర్థం. మరి గట్లుండాలంటే గిట్లాంటి బువ్వలు తినాలి, అంతేగాని ఊరికే పోతే బిర్యానీలే కాదు లో చికెన్లు మటన్లే కాదు, ఈ సర్ది బువ్వనే మనకు మేలు. మరి మన అవ్వలు అయ్యలు 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా నాగలు బట్టి వ్యవసాయం చేసిళ్ళంటే బిర్యానీలు తిని చికెన్లు మటన్లు తిని అనుకుంటున్నారా? ఈ సర్ది బువ్వతోనే. నేనైతే మాత్రం మా అవ్వలను మా అయ్యలను అయితే మస్తు మందిని చూసిన. ఇక పక్కకు పచ్చిమిర్చి ఉన్ను ఉల్లిపాయ కూడా కొరుకుతారు కానీ జర 10 ఏళ్ళ నుంచి వెళ్ళి అట్లా తినుడు అలవాటు తప్పింది కదా, ఇక ఇప్పుడు తినాలంటే జర్ర భయం వేసింది కారానికి. కానీ అవి కూడా నంచుకొని తింటూ ఉంటే సామిరంగా ఎంత బాగుంటుందంటే ఇక పొలంలో కూర్చొని హాయిగా తింటున్నాము అన్నట్టే అనిపిస్తుంది మనసు అంతా కూడా. కానీ తప్పిపోయింది కదా, అందుకే అవి పక్కకు పెట్టేసిన. ఇక ఉట్టిగా సర్దిపోని అయితే తినడు షురు చేసిన. అవును, మీలో ఎంతమందికి ఈ పేరెరికే ఒక్కసారి కామెంట్ చేయాలి. మీకు కూడా రుచి చూడాలనిపిస్తే మాత్రం ఈ బువ్వ ఎట్లా తయారు చేసుకోవాలనేది వీడియో కూడా ఉంది, ఒకసారి పోయి చూడాలి.